తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉండటం విశేషం. మొదటి షో నుంచి ఇప్పటి వరకు అదే టాక్ని మెయింటైన్ చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కాసుల వర్షం కురిపించింది. ఇటు సౌత్తో పాటు అటు నార్త్లో కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ. బాలీవుడ్లో గతంలో స్టార్ హీరోల రికార్డులను తుడిచిపెట్టేసింది పుష్ప 2. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న తర్వాత నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ ఏ స్టార్ డైరెక్టర్తో చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రానుందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట దుమారం రేపుతుంది. అల్లు అర్జున్ ఇక మీదట యాక్షన్ సినిమాలను చెయ్యరు, భక్తి సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమా సౌత్ కన్నా నార్త్లోనే ఎక్కువ హవాని కొనసాగించింది. అటు బాలీవుడ్లో కూడా పుష్ప క్రేజ్ ఓ రేంజ్లో పెరిగింది. ఆ సినిమాకు సీక్వెల్గా మరో సినిమాను తీసుకురావాలని చిత్ర డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్లో యాక్షన్ సన్నివేశాలు అంతకు మించి ఉండాలని స్టోరీని అద్భుతంగా రాశారు. అనుకున్నట్లుగానే పుష్పకి సీక్వెల్గా పుష్ప 2 మూవీని 2024 డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు గతంలో అల్లు అర్జున్ సినిమాలకు ఎన్నడూ లేని రికార్డుని సొంతం చేసుకుంది. 1800 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతుందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. మహాశివుడి కొడుకు కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్గా కార్తికేయుని ప్రయాణం, ఆయన తిరిగి తన తండ్రి అయినటువంటి శివుడిని ఎలా కలుసుకుంటారు, ఆ తర్వాత కథ ఏంటి అనే లైన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతుందని సమాచారం. మరి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. త్రివిక్రమ్ టీం ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.